అట్లేముండదు. అవును. నువ్వు ఇది ఒక వరుసనే దీనికే ఉంచినావు కదా, 2 దీనికే ముళ్ళు వేసినావు కదా. హ్మ్. ఎప్పుడైనా సరే ఓకే, సారీ. చెప్తాను బట్ పర్లేదు. ఇగరా ఇప్పుడు మన అంజలి ఒక క్వశ్చన్ అడిగిందండి. ముడి వేసేటప్పుడు ఎటువైపుది మనము ముడి వేయాలి అంటే దారం చుట్టూ ఎటువైపుది లాగాలి అని ఒక క్వశ్చన్ అడిగారు తను. తను అడిగినప్పుడు నేను ఆన్సర్ చేయాలి కదా, అందుకని ఇప్పుడు నేను చూపిస్తా. ఆ, ఇప్పుడు ఇది ఉందా, ఈ దారం ఇలా మనం సూది పెట్టుకున్నాం. హ్మ్. ఇది చక్కటి క్వశ్చనే, మంచి క్వశ్చనే. ఇలా సూది పెట్టినాము. హ్మ్. సూది పెట్టిన తర్వాత తను అడిగేది ఏంటంటే దీన్ని ముడి వేయాలా, దీన్ని తిప్పాలా, సూది చుట్టూ సూదికున్న దారం వైపు చుట్టాలా, లేదంటే క్లాత్. క్లాత్ దగ్గర ఉన్న దారాన్ని చుట్టాలా అని తను అడిగారు. తను అడిగింది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఇట్లా డబల్ లాగా అలా పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ మట్టుకు మనం ముడి వేసుకోవాలి అని అంటే మట్టుకైతే ఖచ్చితంగా దారం దగ్గర అంటే క్లాత్ దగ్గర ఉన్న దారాన్ని ఉల్టా తిప్పాల. ఇప్పుడు ఇది ఇది ఎట్లుంది, మనం ఇట్లా వేసినాం కదా, హ్మ్. ఆ? హ్మ్. అట్లా కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ తిప్పాలన్నమాట. ఓకే. ఆపోజిట్ సైడ్ తిప్పడం వల్ల ఏమవుతుందంటే ముడి అనేది ఫిక్స్ అయిపోతుంది. హ్మ్. అసలు ఇంతవరకు ఎవరు అడగలేదండి నన్ను ఈ క్వశ్చన్. అంజలి అడిగింది, మంచి క్వశ్చన్ అడిగింది. అంజలికి అన్నీ ఇలాంటివి అన్నీ యూనిక్